అండగా ఉన్నాను నేను. ఆ తర్వాత వారు చనిపోయిన తర్వాత మరి వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే 2011లో పార్టీ పెట్టగానే మరి ఈ రోజు వరకు అంటే సుమారుగా 12 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి అన్ని రకాల సేవలు అందించాను. జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. మరి 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మరి ఆయన యొక్క అవకాశాలు వచ్చినప్పుడు కూడా అవకాశాలు నాకు రాజకీయంగా మరి నాకు ఎటువంటి అవకాశాన్ని ఇవ్వలేకపోవడం వల్ల కానీ, అలానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల మా నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి మరి ప్రోత్సాహాన్ని ఇవ్వమంటే దానికి కూడా ఆయన సరిగా స్పందించకపోవటం, అనేక రకాలుగా ప్రజలకి నేను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలని చెప్పి అనేక రకాలుగా నేను ప్రయత్నం చేశాను. ప్రభుత్వంలో అధికారం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి వాటి మీద దృష్టి పెట్టలేదు. అనేక రకాల అపరిష్కృతంగా ఉన్న పనుల గురించి కూడా అడిగాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలో నిరుత్సాహాన్ని కలిగించింది. మరి వాళ్ళ పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా ఆయన ఏమాత్రం కూడా మరి కార్యకర్తల పట్ల కానీ నాయకుల పట్ల కానీ ఆయన చూపించే నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మా కార్యకర్తలు కూడా తెలియజేసి నా యొక్క అభిప్రాయాన్ని కూడా వారికి కూడా తెలియజేసి మరి నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. హామీలు అంటే మేము ప్రత్యేకంగా అడగలేదండి. పార్టీలో వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేద్దాం అనుకున్నాను. రాజీనామా చేసిన తర్వాత మరి మొట్టమొదటి కూడా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఈ స్టేట్లో ఉంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మరి తప్పకుండా రేపు పార్టీ కార్యకర్తలకి నా యొక్క శ్రేయోభిలాషికి అభిమానులకి సానుభూతి పట్ల అందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేసి నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. 3 నెలల కాలంలో జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఏమైనా చేశారు? అసలు ఓటమి తర్వాత మాట్లాడడం జరిగింది. ఏదైనా సరే నాకు అంతగా వారి యొక్క పద్ధతులు, వారి యొక్క అభిప్రాయాలు, వారికి సంబంధించిన విషయాల్లో నాకు నచ్చలేదు. కాబట్టి నేను పార్టీని పెడుతున్నాను. శ్రీరామ్ తాతయ్య గారు టీడీపీ గెలిచి ఉన్నారు, ఎలా కలిసి పనిచేయబోతున్నారు? కూటమి ఉన్నారు కదా, అప్పుడు కూటమి ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీని నిర్మించారో ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా. కూటమి యొక్క అది ఎవరి అభిప్రాయం వారి బాలినేని గారు కూడా వస్తున్నారని తెలిసింది. అది నేను ఇంకా తెలుసుకోలేదు. లేదు, ఇక్కడే పార్టీ కార్యాలయంలోనే అవన్నీ తర్వాత. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్